గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆసరా కొత్త పెన్షన్ల పంపిణీ పైన ఒక మంత్రి నిన్న కీలకమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది. ఏ మంత్రి కీలకమైనటువంటి ప్రకటనను చేశారు, ఏమని చేశారు అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆసరా కొత్త పెన్షన్లకు కానివ్వండి, పాత పెన్షన్ల ఎంక్వైరీకి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ కొత్త సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న ఇక్కడ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలను స్వీకరించడం అనేది జరిగింది. ఈ ప్రజలు ఇచ్చిన అర్జీలలో ఎక్కువ మంది పెన్షన్లు ఇప్పించండి అని వినతులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ పెన్షన్ల వినతులు ఎక్కువగా వస్తున్నాయి అని ఆయన గ్రహించి ఇక్కడ ఈ ముఖాముఖి అయిపోయిన తర్వాత ప్రెస్ తోటి పత్రికా విలేకరులతోటి మాట్లాడడం అనేది జరిగింది. ఈ విధంగా పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 3 లక్షల మంది అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లను ఇవ్వబోతుంది అని చెప్పేసి ఆయన పత్రికాముఖంగా తెలియజేశారు. త్వరలోనే అన్నారు, కానీ ఎప్పుడు ఇస్తారు? నెల రోజులకు ఇస్తారా, 2 నెలలకు ఇస్తారా, 3 రోజులకు ఇస్తారా, లేదా వచ్చే నెల ఆగస్టు 15వ తేదీకి ఇస్తారా అన్నది ఆయన క్లారిటీగా తెలియజేయలేదు. గతంలో కూడా ఇదే వివేక్ వెంకటస్వామి జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 లక్షల మందికి ముఖ్యమంత్రి గారు పెన్షన్లను పంపిణీ చేస్తారు అని చెప్పేసి ఆయన ప్రకటించారు. జూన్ 2 వెళ్ళిపోయింది, జూలై 2 వెళ్ళిపోయింది, అయినా కానీ ఆయన మాట ఎక్కడ నిజం కాలేదు. కొత్త పెన్షన్ల పంపిణీ అనేది జరగలేదు. ఈసారైనా కానీ వివేక్ వెంకటస్వామి ప్రకటించినట్లుగా తెలిపినట్టుగా ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ అవుతాయా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ కొత్త పెన్షన్లను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి అని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఈ కొత్త పెన్షన్ల శాంక్షన్కు సంబంధించి ఇక్కడ ఆర్బీఐ నుంచి కానివ్వండి, ఇతర మార్గాల ద్వారా కానివ్వండి ఒక 2,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది అన్న సమాచారం కూడా వచ్చింది. అంటే బడ్జెట్ను కూడా సమకూర్చింది. ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రోజున అంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ఆ రోజున ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తే బాగుంటుంది అని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. మంచి రోజు అంటే ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి ఈ పెన్షన్లను పంపిణీ చేయవచ్చు అని కూడా సెర్పు ఉన్నతాధికారులు కొంతమంది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఆగస్టు 15న కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తారా, లేదా ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో, అక్టోబర్లో, ఏ నెలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారు అన్న దానిపైన క్లారిటీ అనేది లేదు. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.